హే గాయ్స్, అందరికి హ్యాపీ గణేష్ చతుర్థి. ఆహ్, ఇప్పుడు మార్నింగ్ 4:30 అయింది. బయటైతే ఫుల్ వర్షం పడుతుంది. ఇప్పుడే వచ్చా అనమాట ఇంటికి. అయితే ఇంకా డెకరేషన్ చేయలేదు, ఏం చేయలేదు. నిన్న యాక్చువల్లీ ఎగ్ తిన్నా. సో, నేను డెకరేషన్ ఏం స్టార్ట్ చేయలేదు. అయితే ఈ రోజే ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి ఆహ్, పూజకి కావాల్సినవి అన్నీ తీసుకొని అండ్ ప్రసాదాలు కూడా చేయాలి. ఈరోజైతే వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నా. సో, లెట్స్ సీ హౌ మై డే ఈస్ గోనా బీ. ఎప్పుడు బిట్స్ అండ్ పీసెస్‌గానే వీడియోస్ పెడతా గదా! ఈసారి వినాయక చవితి మాత్రం మార్నింగ్ నుంచి నైట్ వరకు పెడదామనుకున్నా. సో, సక్సెస్‌ఫుల్‌గా షైనీ హెల్ప్ తోటి నిజంగా వీడియో అయితే ఫుల్ కంప్లీట్ చేశాను. పూజ అండ్ దెన్ అన్నీ కవర్ అయ్యాయి ఇందులో. సో, ఫస్ట్ ఫ్రెష్ అయిపోగానే నేనేం చేశానంటే, ఇట్లా సోక్ చేసుకునేటివి ఉంటాయి గదా! నానాల్సినవి. అట్లాంటివన్నీ చేశాననమాట. కడిగి పెట్టేసా. సో దట్ మిగతా పనంతా అయిపోయేలోపు అవి మంచిగా నానిపోతాయని. ఇవి బూరెలకేసినాను. 3-4 అవర్స్ నానాలంట. సో, ఆ 3-4 అవర్స్‌లో మిగతా పనంతా అయిపోయేలోపు ఇవి సోక్ అయిపోతాయి కాబట్టి ఫస్ట్ ఈ పని చేసేసిన నేను. ఫుల్ వర్షం పడుతుంది. ఈ వర్షంలో వినాయకుడిని ఎలా తీసుకురావాలి? సో, అంత వర్షం పడుతుంది. అంత వర్షంలో వినాయకుడిని ఎలా తీసుకొని రావాలి అనేసి ఫస్ట్ ప్రసాదాలు స్టార్ట్ చేశాను. మిల్క్ లేదు, ఇంకా బెల్లం లేదు. అసలు చాలా లేవన్నమాట. కొబ్బరికాయలు అవన్నీ ఎట్లా అంటే జెప్టోలో ఆర్డర్ పెడదామా అంటే జెప్టోలో కూడా ఔట్ ఆఫ్ స్టాక్ చూపించింది. జెప్టో అయితే ఇక్కడ 10 మినిట్స్‌లో వచ్చేస్తది కదా! కానీ అది కూడా ఔట్ ఆఫ్ స్టాక్ చూపించింది. మేబీ అందరూ ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ పెట్టుకున్నట్టున్నారు. ఇదేమో పులిహోర కోసము వైట్ రైస్. ఇదేమో సేమియా వేయించేసిన. పాలు లేవు. జెప్టోలో కూడా ఔట్ ఆఫ్ స్టాక్ చూపిస్తుంది. అండ్ ఇవైతే ఇంకా నానుతూనే ఉన్నాయి. మేబీ ఇవేమో ఏమంటారు, బాయిల్ చేయొచ్చేమో, ఉడకబెట్టచ్చేమో. వరదలా పొంగుతుంటే నేను ఇలా వర్షంలో వెళ్ళి వినాయకుడిని తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. ఎంత వర్షం పడుతుందా? అంత వర్షం పడుతున్నా కూడా ఏ పూజ ఆగలేదు. పూజ స్టోర్ అయితే ఫుల్ ఉంది. అండ్ వినాయకుళ్ళు అయితే అసలు నాకు ఎక్కడ కనిపించలేదు. ఆల్మోస్ట్ మేబీ 1 కిలోమీటర్ నుంచేమో అలానే నడుచుకుంటూ వచ్చాను. అండ్ ఆ కవర్ ఉంది కదా, రెయిన్ కోట్, అదైతే అరుణాచలంలో కొనుక్కున్నాను నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. అప్పుడు ఫుల్ రైన్స్ ఉండే అనమాట అక్కడ. అయితే అది ఎందుకో అది గుర్తొచ్చి అది వేసుకొని వెళ్ళాను అనమాట. సో, కొంచెం సేఫ్ గా తీసుకొని వచ్చా. కానీ కొంచెం కింద తడిచింది వినాయకుడి విగ్రహం. పైన అయితే ఏం బాగానే వచ్చిందనమాట. వినాయకుడిని తీసుకొని రావడానికి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఒక అన్న ఉన్నారనమాట. అక్కడ తీసుకుంటున్నారు. అయితే ఎంత చెప్తున్నారు అని అడిగాననమాట. సో, తను అమౌంట్ చెప్పాడు. అయితే తీసుకో నువ్వు కూడా, తక్కువకి అడుగుదాం అని చెప్పాడు. అయితే మీరు ఎంతకి అడుగుదాం అనుకుంటున్నారు అంటే తను ఒక వాల్యూ చెప్పాడు. చాలా ఎక్కువ ఆగండి, నేను ఇంకా తక్కువకి ఇప్పిస్తా అని ఇంకా నేను చెప్పిన అమౌంట్‌కే తీసుకున్నాడనమాట అతను కూడా. వీడియో అట్లనే చూస్తూ ఉండండి. బాగా అబ్జర్వ్ చేయండి. ఒక్క మినిట్ నాకు మినీ హార్ట్ అటాక్ వచ్చింది. అట్లా కవర్ తీసి అది కవర్ పక్కకు అన్నానో లేదో అట్లా వినాయకుడు కింద పడిపోయింది. అయితే నాకెంత భయమేసింది తెలుసా? అంత దూరం నుంచి తీసుకొనొచ్చాను. కింద పడిపోయుంటే నేను ఇంకా లిటరల్లీ ఏడుపు మొత్తం. ఇంకసలు వినాయకుడు పూజ గూడా చేసుకునేదాన్నో కాదో, మళ్ళీ వెళ్లి తీసుకొచ్చుకునేదాన్నో తెలీదు నాకు. ఒక్క మినిట్ అయితే కళ్ళలో నీళ్లు తిరిగాయి నాకు. పూజకు ముందే వినాయకుడిని అట్లా ఫేస్ చూపియద్దు కాబట్టి వెనకాలకి పెట్టాను. లేకపోతే ముందుకే చూయించేదాన్ని మీకు గూడా. అయితే ఇంకా ఫ్రెష్ అయిపోయి, అది మొత్తం తడిసిపోయింది డ్రెస్ అంతా. సో, ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఇంకా పూజ స్టార్ట్ చేశాననమాట. చాలా అనుకున్నా మంచిగా చేద్దామని. కాకపోతే ఆ వర్షంలో అస్సలు కుదరలేదు. అన్నీ దొరకలేదు. ఇంకా ఉన్న వాటితోటి అలా చేసేసుకున్నా అనమాట. అండ్ ఆల్రెడీ షార్ట్‌లో చెప్పా గదా మీకు, మేము 11 ఇయర్స్ వినాయకుడిని పెట్టామని. అక్కడ మీకు వెనక సెరవలు కనిపిస్తున్నాయి గదా పెద్ద పెద్దవి. అవి యాక్చువల్లీ వినాయకుడికే. వినాయకుడికి అందులో రైస్ పెట్టేవాళ్ళమనమాట. రైస్, కర్రీస్ అవి చేసేవాళ్ళము. అవే అనమాట ఆ సెరవలు వెనకాల కనిపిస్తున్నాయి గదా మీకు. ఇంతకి మా గణపతి ఎలా ఉందో చెప్పండి? నాకు చాలా నచ్చింది. కాకపోతే కొంచెం ఏదో సాటిస్ఫాక్షన్ లేదు అంతే. ఏంటంటే ఇంకా మంచిగా చేసుకుండేదాన్నేమో మరి. ఏమో ఆ సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే వినాయక చవితి అంటే అసలు చాలా గ్రాండ్‌గా చేసుకునేవాళ్ళము. సో, ఏదో ఒక మిస్సింగ్ ఫీలింగ్ ఉంది అంతే.
మాత్రమే ఆ విధముగా నిద్రించుచు కనిపించను. వారు ఆ ఏనుగు తలను తెచ్చి ఆ బాలునికి అతికించెను. ఆ విధముగా అతడు గజాననుడైనాడు. శివుడు అతనికి శివగుణములను పైనను సురగుణముల పైనను ఆధిపత్యంలో వారు వినాయకుడిని పూజించి తమ తమ అభిష్టములను పొందెదరు. ఆ రోజు ఉదయమునే లేచి స్నానము చేసి నేను చదివిన తెలుగు విని ప్లీజ్ భయపడకండి. నాకు 10th క్లాస్ వరకు ఆ మాత్రం కూడా వచ్చేది కాదు. కాకపోతే నేర్చుకున్న బానే. ఎలా నేర్చుకున్నానో తెలుసుకోవాలనుకుంటే దానికి సెపరేట్ వీడియో చేస్తా. నిజంగానే కావాలనుకుంటే కింద కమెంట్స్ లో అడగండి. నిజంగానే తెలుగు రాకపోతుండే నాకు చదవడము. కాకపోతే నేర్చుకోవాల్సింది వచ్చింది. నేనే పూజ చేశా అని చెప్తున్నా. అయితే కెమెరాకి కూడా హారతి ఇమ్మని చెప్తుంది షైని. ఎందుకంటే యెస్ మీరందరూ కూడా వినాయకుడి అనుగ్రహం పొంది మీరందరూ కూడా మంచిగుండాలి. ఎవ్వరికీ ఏ కష్టాలు రాకుండా మంచిగా ఈ ఇయర్ నుంచి మనం అనుకున్నట్టుగా అనుకున్నట్టు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అందరము. నాకేం చేస్తున్నా నేను పెద్ద వినాయకుడి దగ్గర చేసినవన్నీ గుర్తొస్తున్నాయి. ఇట్లా రౌండ్‌గా తిరుగుతుంటే గూడా పంతులందరికీ అక్షింతలిచ్చి రౌండ్‌గా తిరగమనేవాళ్ళు గదా! అదే గుర్తొచ్చింది. అండ్ గుంజీలు తీస్తుంటే అసలు చేత కావట్లేదనమాట. 11 గుంజీలు తీశాను. షైనీ ఎంత బా చేస్తుంది చూడండి. నాకేమో అసలు అట్లా రావట్లేదు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇది పక్కన అక్క వాళ్ళ ఇంటి ముందు భలే ఏసింది ముగ్గు. నాకు చాలా నచ్చింది. అందుకే వీడియో తీశాను. నిజంగా చాలా నచ్చింది. మొన్న వరలక్ష్మి వ్రతంకి కూడా ఏసారనమాట. చాలా నచ్చింది. అసలు అంటే ఆ ఫెస్టివ్ వైబ్ అంతా కనిపిస్తుంది గదా! అంత పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి అందులో. వినాయకుడికి ప్రసాదాలు ఇచ్చేసి మేము బయటికొచ్చాం ఫ్రెండ్స్. వినాయకుడు తిన్నాక మేము తింటాము. వర్షం ఆగుతూనే లేదు. మేము పూజ కూడా కంప్లీట్ చేసాం. నేను తెలుసా ఇట్లనే ఏమంటారు రెయిన్ కోట్ వేసుకొని వెళ్ళి వినాయకుడిని తీసుకొని వచ్చి అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చా. పెట్రోల్ అయిపోయింది బంటిది. షాప్కి వెళ్ళాడు. సో అలా కొంతసేపు బయటికి వెళ్ళేసి వినాయకుడికి ప్రసాదాలు పెట్టాక మళ్ళీ వచ్చి ప్రసాదం తీసుకున్నాము. అయితే మనం నార్మల్‌గా బుక్స్ అవన్నీ పెట్టుకుంటాం గదా! నా దగ్గర బుక్స్ ఏం లేవు యాక్చువల్లీ. నాకు ఆఫీస్‌లో ఇచ్చిన ఒక నోట్ ప్యాడ్ ఉండే అది అండ్ ల్యాప్‌టాప్ అవి పెట్టాను. షైనిని చూస్తే ఇప్పుడు నాకు నేనే చూసుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నార్మల్‌గా నేను గూడా వినాయకుడు ప్రసాదాలలో చేసుకుంటా అనమాట. నేను పెరుగన్నం తినను. ఇంకా కొన్ని కొన్ని తినను. నాకైతే పక్కన అక్క భక్ష్యాలు తెచ్చిచ్చింది. నాకెక్కడున్నాయి భక్ష్యాలు ఎక్కడి నుంచైనా వస్తూనే ఉన్నాయి. ఆ ఇంట్లో ఉన్నప్పుడు పక్కన అక్క తెచ్చిచ్చేది. ఇక్కడ ఉన్నప్పుడు కూడా పక్కన అక్క తీసుకొని వచ్చిచ్చింది. నా ఫేవరెట్ ఇవి. అలా పూజ చేసుకొని పైన ప్రసాదాలు కూడా తినేసి ఇంకా కింద వినాయకుడి దగ్గరికెళ్ళాము. కింద వినాయకుడి దగ్గర డెకరేషన్ అయితే అయిపోయింది. అండ్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. మంచిగా డాన్స్‌లేస్తూ అన్నీ చేస్తున్నారు. ఎంతైనా చిన్నప్పుడు ఎంజాయ్ చేసినట్టు ఇప్పుడు ఏమి ఎంజాయ్ చేయలేం మనము. ఆ వైబ్ రాదు. అసలు ఎంతైనా ఆ డేసే బావుంటాయి. ఆ టైంలోనే ఎంజాయ్ చేయాలి. ఇంకా ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం అనుకున్నా గూడా అట్లా ఏమి ఉండదు. అంతా మారిపోతుంది మొత్తం లైఫ్ అంతా డిఫరెంట్ అయిపోతుంది గదా! సో, దట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు ఎంజాయ్ ఐ గెస్. గివెన్ ఎ ఛాన్స్ ఏదైనా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నావా అంటే మళ్ళీ అట్లా 11 ఇయర్స్ లాగా వినాయకుడిని పెట్టి ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నా నేనైతే. ఐ జస్ట్ వాంట్ నేను ఇంతకుముందు ఏ లైఫ్ అయితే లీడ్ చేశానో ఆ ఒక్క లైఫ్ వస్తే చాలు నాకు. ఇప్పుడు ఏ ఆశలు, ఏ కోరికలు ఇంకేమీ లేవు. జస్ట్ పీస్‌ఫుల్ లైఫ్ కావాలనిపిస్తుంది. అండ్ ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు చూపిస్తున్నా అంటే లాస్ట్ టైమ్ వినాయకుడు లడ్డు పోయింది మా ఏమంటారు అపార్ట్మెంట్‌లో. అయితే అట్లా సీసీటీవీ ఫుటేజ్‌లోనే కనిపించింది. లాస్ట్ ఇయర్ పెట్టాను మీకు చూసారో లేదో. అండ్ అదే చెప్తున్నా ఇక్కడ ఇంత వర్షంలో నేనెళ్ళి వినాయకుడిని తీసుకొనొచ్చి పూజ గూడా కంప్లీట్ చేసేసాను. కాకపోతే వర్షం మాత్రం ఇంకా తగ్గలేదు. నేను అంతసేపు మేల్కొనే ఉన్నా 2:30 వరకు ఆఫ్టర్‌నూన్. 4:30కి ఇక్కడ కింద పూజ ఉండే. కరెక్ట్ ఆ టైంకి మాత్రం పడుకునేసాను. కరెక్ట్ అంతా పూజ అంతా అయిపోయాక ప్రసాదం టైంకెళ్ళాను. అండ్ ఇది మా పక్కన అక్క వాళ్ళు ఇంట్లో పూజ చేసుకున్నారనమాట. బావ పేరు దుర్విష్. సిగ్గుపడుతున్నాడు వీడియో తీస్తుంటే. మార్నింగ్ పూజ చూసినప్పుడు ఆంటీ వాళ్ళు మన ఇంట్లోనే చేసుకున్నారు పూజ గూడా. ఎందుకంటే నార్మల్‌గా వాళ్ళు ఇంట్లో పూజ చేస్తారంట గానీ వినాయకుడి విగ్రహం పెట్టరంట. సో, కొంతమంది పెట్టరు గదా! అట్లా వినాయకుడి విగ్రహము తీసుకొచ్చి అట్లా పెట్టుకోని వాళ్ళు ఇట్లా పెద్ద పెద్ద వినాయకుడి దగ్గర పూజ చేస్తారు కదా! సో, ఆంటీ వాళ్ళు గూడా ఈవినింగ్ ఫస్ట్ పూజ వాళ్ళు చేయించుకున్నారు.
అందుకే మార్నింగ్ మనం అందరం కలిసి ఇంట్లో చేసుకున్నాము. మంచిగా అనిపించింది. నేను అసలు ఈ పూజకి అంతా లేను, ఎందుకంటే పడుకున్నాను ఆ టైంకి. అప్పటి వరకు మేల్కొనే ఉండి అప్పుడే పూజకి కరెక్ట్ గా టైం కి పడుకున్నా అండ్ ప్రసాదం టైం కి లేసాను, ఎందుకంటే అప్పుడు లాగిన్ టైం ఉండే అనమాట. పడుకున్నావు మరి వీడియోస్ అన్ని ఎక్కడవి అంటే నా కోసం షైని తీసి పెట్టింది. థ్యాంక్ యూ సో మచ్ షైని, నిజంగా సో స్వీట్ ఆఫ్ హర్. నా కోసం ముందే వీడియోస్ చేసి పంపించింది అనమాట. సో అట్లా నాకు ఈ వీడియోస్ కూడా వచ్చాయి. సో ఇంకా నేను కిందకి దిగేసరికి ప్రసాదం టైం అయింది కాబట్టి కొంచెం ప్రసాదం తినేసి మళ్ళీ లాగిన్ చేశాను అనమాట. అయితే కంకణం అప్పుడు పూజ అప్పుడే కడతారు కదా, సో నేను వచ్చాక కంకణం కట్టుకున్నాను. ఫెస్టివల్ అయిపోలే కానీ ఫెస్టివల్ వైబ్స్ అయిపోయినాయి. షైని రాసుకుంటుంది, నేను వర్క్ చేసుకుంటున్నా. ఎంత కష్టం వచ్చింది. కానీ హైలైట్ ఏంటో తెలుసా, నేను ఇట్లా లాగిన్ చేయంగానే అక్కడ చూపులతో గుచ్చి గుచ్చి చూడకే మేరే హాయ్ అని సాంగ్ స్టార్ట్ చేసింది. నేను కాల్లో ఉన్నా. అయ్యయ్యో ఏం చెప్పాలి, ఇంకా అర్థమైంది. ఓకే వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యొద్దేమో, మేబీ ఈ రోజు ఒక్కరోజు చూద్దాము, దాని తర్వాత డిసైడ్ అవుదామా. లేదక్క వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యి, చూస్తా ఈ రోజు, దాన్ని బట్టి ఈ రోజు స్కోర్ని బట్టి, లేకపోతే బిస్కెట్. అంటే ఆఫీస్కి వెళ్తే ఎక్కువ స్కోర్ వస్తుందా? అట్లని కాదు, కాకపోతే ఆఫీస్కి వెళ్తే కొంచెం దాని మీద ఫోకస్డ్గా ఉంటాము, ఇక్కడ ఉంటే ఇట్లా లైట్. నువ్వు వర్క్ చేసినప్పుడే నీకు ఇవన్నీ అర్థమైతే షైని. ఇది కూడా లైటర్ అనిపిస్తుంది నాకు ఇప్పుడు, ఏముందిలే అనిపిస్తుంది, కానీ నీకు ఇప్పుడు అదే ఇంపార్టెంట్. సో అది అక్కడ చూపిస్తే. బై ద వే షైని 10th క్లాస్, ఒక్క నిమిషం. బై ద వే షైని 10th క్లాస్, విష్ హర్ ఆల్ ద బెస్ట్. మంచిగా చదువుకోవాలి, మంచిగా రాయాలి ఎగ్జామ్స్. థ్యాంక్ యూ. నేను 10th క్లాస్ లో ఏం చేసినాను తెలుసా? పొద్దున 3ంటికి అలారం పెట్టుకొని చదివారా? నీకు ఎట్లా తెలుసా? రోజు చెప్పినా కదా, నేనే చెప్పా. అయితే మళ్ళీ ఆన్ చేయలేదు ఇప్పటి వరకు. చాలా మాట్లాడేసా, షైని ఆన్ చేయలేదు. నేనే ఆన్ చేయలేదు. అందరూ వినాయక బయట పండుగ జరుగుతుంటే అందరూ పూజలు చేసుకుంటే మాకేమో ఇక్కడ అక్కడ వరకు ఎక్కడ చేయకు. కాన్ఫిడెన్షియల్ అంట. చెప్పు, షాప్ లో గణేషుని పెట్టినావా? చెప్పు, షాప్ లో గణేషుడిని పెట్టావా? ఈ వీడియో యాడ్ చేయాలో వద్దా? మా బంటిని సైలెన్స్ చేయాలంటే ఎట్లా తెలుసా, ఇట్లా కెమెరా ఆన్ చేయాలి, అప్పుడు సైలెన్స్ అయిపోతాడు. అలా బంటి ఆల్మోస్ట్ 11:30, 12కి వచ్చేసాడు. ఇంకా నేను లాగౌట్ టైంకి లాగౌట్ చేసి పడుకున్నా, అంతే. ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నా. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.